కె అశోక్ కుమార్ గారు హిందూ ప్రభా సేవలు టీచరు మదర్ తెరెసా చారిటబుల్ ట్రస్ట్ కలిగి ఉండి మేమిద్దరు సమూర్తిగా ఏ కార్యక్రమం నుంచి ముందు చేస్తా పోతా ఉండే వాళ్ళము. ఈ మధ్య ఒక 5 years గ్యాప్ వచ్చి తెలుపుకుంటూ మీకు పిఎం మోడీ విజన్ ఆఫ్ భారత్ అవార్డు పెట్టుకోవాలని జరుగుతుంది. ఫౌండేషన్ కు చాలా కృతజ్ఞతలు. ముందుగా ఇదే రోజు సేమ్ డే 27 డిసెంబర్ 2020 కరోనా సమయంలో మేము అనంతపురం జిల్లా పెనుకొండలో శ్రీకృష్ణదేవరాయ జాతీయ సేవా పురస్కారాలు అనే కార్యక్రమాన్ని మనం ఫౌండేషన్ మా మదర్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా మొట్టమొదటిసారి 500 మంది జాతీయ స్థాయిలో గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, కేరళ అన్ని రాష్ట్రాల్లో ప్రతిభావంతులైన వారిని గుర్తించి వారికి మొట్టమొదటిసారిగా మేమిద్దరం సంయుక్తంగా జాతీయ పురస్కారాలను అందజేయడం జరిగింది. ఆ సందర్భంలో మన చక్రవర్తి గారు నాకు పరిచయం కావడం, అది ఇదే రోజు మేమిద్దరం కలిసి శ్రీకృష్ణదేవరాయ పురస్కారాలు పెట్టడం ఇది ఒక కోయిన్సిడెంట్ గా నాకు అనిపించింది. నిజంగా ఇదే రోజు డిసెంబర్ 27, 2020 పెనుకొండలో జాతీయ స్థాయిలో 500 మంది ప్రతిభావంతులను గుర్తించి జాతీయ స్థాయిలో అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. ఆ సందర్భంగా నేను తెలుసుకున్నది ఏమంటే, చక్రవర్తి గారు పెట్టిన ఫౌండేషన్ పేరు మనం అనేది ఎంతో గర్వించదగిన పదం. అది మనం అంటే అందరిలోనూ మనది అనే భావం కలుగుతోంది. నేను అనే స్వార్థం లేకుండా, నేను నాది అనే స్వార్థ పదాలకు అవకాశం లేకుండా మనం అనే ఈ బహువచన పదం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. విదేశాల్లో కూడా చక్రవర్తి గారు ఎంతో మందిని గుర్తింపు ఇచ్చి విదేశాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించడం నేను చాలా ఆనందపడుతున్నాను, సంతోషపడుతున్నాను. వారు భవిష్యత్తులో కూడా మరింత సమాజానికి ఉపయుక్తంగా, ఎంతో ప్రయోజనకరంగా మారి ఎంతో మంది జీవితాలకు వెలుగునివ్వాలని వారికి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలని ప్రసాదించి మంచి బుద్ధిని, ఇలాంటి నిస్వార్థమైనటువంటి సేవా తత్పరతను దేవుడు ప్రసాదిస్తారని మనసారా నేను వారిని అభినందిస్తున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.